మెడికల్ కాలేజీల మీద వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ ఆరోపించారు. తను నాయి బ్రాహ్మణ సోదరులతో మాట్లాడడం జరిగిందని, కర్నూలులో దీనిపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తనకు ఎవరిని కించపరిచే అలవాటు లేదని, తను ఎప్పుడూ తన సిబ్బందులతో కలిసి మెలిసి ఉంటానని తెలిపారు. ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదని తెలిపారు. ఈ పదాల వెనుక ఏమైందో వైసీపీ బయట పెట్టాలని విమర్శించారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఒకవేళ తను మాట్లాడి ఉంటే పెద్ద మనసు చేసుకుని క్షమిస్తారని ఎమ్మెల్యే నరేంద్రవర్మ వెల్లడించారు. నేను నాయ బ్రాహ్మణుల గురించి నేను మాట్లాడటం జరిగింది. కానీ వైసీపీ శ్రేణుల్ని మాట్లాడే తరుణంలో ఒక ఉదాహరణగా నేను మాట్లాడానే, కానీ నాతో ఉండే నా ఆఫీస్లో నా పిఏగా ఉండే వ్యక్తి కూడా మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మేము కలిసి ఒకే టేబుల్ మీద భోంచేస్తూ ఉంటాం. ఎవరిని కించపరిచే ఉద్దేశం కానీ, ఎవరిని ఒక కులాన్ని ఉద్దేశపూర్వకంగా మాట్లాడే ఉద్దేశం కానీ లేదు. వైసీపీ శ్రేణులు చేసే 10 మంది పనికొచ్చే దేవాలయం లాంటి మెడికల్ కాలేజీని తప్పుదోవ పట్టిస్తున్నారు అనే బాధతో, అనవసరమైన పనులకి పని పాట లేకుండా పిచ్చి పనులు చేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో నేను మాట్లాడేనే, కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించే వ్యక్తిని నేను కాదు. కానీ నా వల్ల పొరపాటున వచ్చిన ఆ వాక్యాలకి మనస్ఫూర్తిగా నేనే ఖండన తెలియజేస్తున్నాను. ఈ యాంగిల్లో అన్నదమ్ములు లాంటి సోదర సమానులైనటువంటి ఎంతో మందికి వృత్తిపరంగా గౌరవంగా వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు పెళ్లిళ్ళలో శ్రీకారం చుచ్చిన వ్యక్తులుగా, సాంప్రదాయానికి పెద్దపీట వేసే సామాజిక వర్గంగా ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవించటం, నాయ బ్రాహ్మణులు గౌరవించటం నా విధి. ఈ విషయంలో మీరు ఎవరైనా సరే వైసీపీ వాళ్ళని ఒక సామెతగానే నేను అనుకుని ఆ పదాలను వాడానే తప్పించి ఉద్దేశపూర్వకంగా వాడింది కాదు. కానీ ఈ పదాలని ముందు వెనక ఏదైతే ఉందో అయ్యేని కూడా బయటికి పెట్టకుండా మన కొంతమంది వైసీపీ పార్టీ సంబంధించిన వ్యక్తులు, మన సామాజిక వర్గానికి కాని ఓ వ్యక్తులు కూడా ఒక 4-5 ఇది ప్రత్యేకంగా నా మీద బురద చల్లటం కోసం బయటికి పెట్టారు. దాని ముందే మాట్లాడాను, తర్వాత ఏం మాట్లాడాను అనేది కట్ చేసి మరీ పెట్టారు. పార్టీలు అన్నాక, ఈ సోషల్ మీడియా వచ్చాక ఇవన్నీ సహజంగా జరిగే విషయాలు. కానీ నేనైతే మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ మనసుకి నొప్పించినట్లయితే ఒక సోదరుడిగా నన్ను మనస్ఫూర్తిగా మీరు క్షమించాలని సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నానని ఈరోజు తెలియజేస్తున్నా. ప్రజాహితం కోసం మీ అందరూ ఓట్లేస్తేనే నేను తెలుగుదేశం పార్టీ బాపట్లో గెలిచాను అని మీకు కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. మీ అందరూ ఈ విషయంలో పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకుంటారని మనసారా భావిస్తున్నా.